ये हैदराबाद सिटी पुलिस के ईस्ट जोन डीसीपी ऑफिस को इनॉग्रेट किया गया। इसका काम करीब करीब 5 साल पहले शुरुआत इसकी हुई थी, तो उसको थोड़े फंड शॉर्टेज की वजह से देरी हुई। पर आज इसका इनॉग्रेशन पूनम प्रभाकर ट्रांसपोर्ट मिनिस्टर साहब ने किया है। ये हैदराबाद सिटी पुलिस के लिए इंफ्रास्ट्रक्चर जो है बहुत ही अच्छे तरीके से बनाया गया है। यहाँ के पुलिस स्टेशन भी आप देखिए, अच्छे मॉडर्न पुलिस स्टेशन 1 स्टील प्लस 3 फ्लोर्स में काम करते हैं, और एसीपी डीसीपी ऑफिस भी, और पेट्रोलिंग सिस्टम के लिए व्हीकल्स। तो गवर्नमेंट का ये सोच है कि जब लॉ एंड ऑर्डर और पीस मेंटेन होगा तो इसके साथ साथ डेवलपमेंट भी उसको बढ़ेगी, और यहाँ पर जो इन्वेस्टमेंट्स आ रहे हैं बाहर से वो भी उसका भी बढ़ा हुआ मिलेगा। और वुमेन सेफ्टी पर शी टीम्स हो या पेट्रोलिंग सिस्टम हो, ये सब भी काफ़ी सिस्टम्स अच्छे हैं। तो उसके साथ साथ पुलिस का इंफ्रास्ट्रक्चर जो है उसको भी बनाए रखने में काफ़ी गवर्नमेंट उस पर फोकस कर रही है। और आप सबको मालूम है कि हैदराबाद सिटी पुलिस यहाँ का काफ़ी 18,000 पुलिस फोर्स के साथ काम कर रही है। यहाँ पर सभी ऑफिसर्स काफ़ी मेहनत करते हैं। यहाँ पर लॉ एंड ऑर्डर मेंटेन करने के लिए ये जो फेस्टिवल बंदोबस्त होता है, और जो क्राइम यहाँ पर होता है, राउडीज़म हो या, उस पर काफ़ी काबू रखे हैं। पेट्रोलिंग रात में बहुत भरपूर होती है, और यहाँ पर जो सिटीजन ग्रीवेंसेस रिड्रेसल सिस्टम है उसके लिए ये पुलिस स्टेशन भी ऐसे बनाए गए हैं, डीसीपी ऑफिसेस भी ऐसे बनाए गए हैं कि सब लोग यहाँ पर आ सकें, और कंप्लेंट लेने के लिए रिसेप्शन सिस्टम, और उसको कंप्यूटराइज करके सबको न्याय पहुँचे, उस तरीके से सिस्टम किया गया है। तो आगे चल के जो भी पुलिस स्टेशन और भी बाकी हैं इनॉग्रेशन के, उसका भी हम करेंगे, उद्घाटन करेंगे, और सिटी पब्लिक के लिए अच्छा लॉ एंड ऑर्डर और क्राइम कंट्रोल की सिस्टम जो है उसको बनाए रखने में हम कोशिश करें, जारी रखेंगे।
డీసీపీ ఆఫీసు కట్టించిన ప్రభుత్వానికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. దీని ప్రారంభోత్సవం నుంచి ఈరోజు బిల్డింగ్ ఇనాగ్రేషన్ వరకు మన రమేష్ రెడ్డి సారు ఐపీఎస్ చాలా కృషి చేసిండు. ఆ తర్వాత కమిషనర్ గారు హైదరాబాదులో పోలీస్ స్టేషన్లన్నీ ఒక కార్పొరేట్ ఆఫీస్ లాగా చేసినందుకు ఈరోజు ప్రజలు సులభంగా పోలీస్ స్టేషన్లో పోవడము, వాళ్ళ గ్రీవెన్సెస్ కూడా తెలుపుకోవడానికి చాలా ప్రాథమిక ఇబ్బంది లేకుండా ఉంది. అయితే బీయింగ్ ఏ ఎమ్మెల్యే నేను మన మినిస్టర్ గారికి ఒకటి రెండు ప్రతిపాదనలు చేస్తూ ఉన్నాను. మాది అతి పురాతనమైనది ఇదే రోడ్డు మీద ఒక ఫర్లాంగ్ దూరంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది. ఆ ఎంఆర్ఓ ఆఫీస్ మొత్తము పురాతనమైన బిల్డింగ్లో వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ ఆల్మోస్ట్ వచ్చే సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లోనైనా మీరు మా ఎమ్మెల్యే ఎస్డిఎఫ్ ఫండ్లో అలొకేట్ చేస్తే నేను కొత్త ఎంఆర్ఓ ఆఫీస్ బిల్డింగ్ కూడా. ఈరోజు డిప్యూటీ కమిషనర్ ఆఫీసు ముఖ్యంగా నా మిత్రుడు సోదరుడు గత కొన్ని కాలాలుగా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ చేసి ఈనాడు మంత్రి కావడం, పొన్నం ప్రభాకర్ గారు, సివి ఆనంద్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు అందరికీ పేరు పేరున ఇక్కడ డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ కావడం మా అందరికీ సంతోషం. అదేవిధంగా పక్కకున్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా ఆ రోజులలో 70లో మొహమ్మద్ ఆజం ఈ భూమి ఏది ప్లాట్లు చేసి అమ్మడానికి వస్తే నేను ఆబ్జెక్షన్ చేస్తే నాకు 2000 గదాలు ఇస్తాను రోడ్డు మీద. ఇవన్నీ నడువైనవి, మేమంతా క్రికెట్ ఆడుతున్నాం, ఇది సర్కార్ భూమి, నీ భూమి ఎట్లా. ఆ తర్వాత పక్కకే ఉండే కదా సెంట్రల్ పోలీస్ లైన్స్, వాళ్ళు లోపలికి వచ్చేసి ఇదంతా కట్టేసుకుంటారు. ఇది ఫ్యాక్ట్. ఏదైనా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పనిసరిగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ప్రజలకు సౌకర్యాలు కావాలి, ఇచ్చిన హామీలు పూర్తి కావాలి. కానీ ఏదైనా చిన్న గొడవ అయిందా పొన్నం ప్రభాకర్ అన్న గారికి, హనుమంత్ అన్న గారికి, మరి మా లోకల్ ఎమ్మెల్యే కాళ వెంకటేశ్వర గారికి, సివి ఆనంద్ సార్ గారికి మరి అందరికీ కూడా నమస్కారం చెప్తూ ఇవాళ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో మేము కూడా ఆశించేది ఇక్కడ డీసీపీ ఆఫీస్ కావాలి, ఎంఆర్ ఆఫీస్ కావాలి, ఇంకా మా సార్ చెప్పినట్టు కాలేజీలు కావాలి. ఎందుకంటే ఇంత పెద్ద ల్యాండ్ పెట్టుకొని కూడా మనము ఏం చేయలేకపోతున్నాము. కాబట్టి పెద్దలు కూడా పొన్నం ప్రభాకర్ కూడా దీని గురించి ఆలోచించి ఇక్కడ ఒక లోకల్ కాలేజు, డిగ్రీ కాలేజు, మన ఇంటర్ కాలేజు, అలాగే ఎంఆర్ ఆఫీస్ కూడా డెవలప్ చేస్తే మా అంబర్పేటకు ఒక పెద్ద ఇది ఉంటుంది సార్. అలాగే ఇప్పుడు చూస్తున్నాం సార్, ఆ ఫ్లైఓవర్ ఇప్పుడు మీరు వచ్చినప్పుడు మీరు కూడా చూసి ఉండొచ్చు, ఆ ఫ్లైఓవర్ పరిస్థితి ఎలా ఉందో. దాన్ని అనుకోకుండా ఇనాగ్రేషన్ చేసేసారు అలాగే. కాబట్టి కొద్దిగా పట్టించుకొని కింద లోకల్గా అందరు తిరిగే వాళ్ళకి రోడ్ వేస్తే ఆ ఇబ్బంది ప్రకారం పోతుంది సార్. ఎందుకంటే ట్రాఫిక్ అనేది బాగా ఇబ్బందిగా ఉన్నది, జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు కొద్దిగా శ్రద్ధ వహించి కింద జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పారు రోడ్డు తొందరగా చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకున్నానికి అవకాశం. పెద్దలు శ్రీ వి హనుమంతరావు గారు, వేదికపై ఉన్న కార్పొరేటర్ విజయ్ కుమార్ గారు, మరియు అంబర్పేట మిత్రులు, గౌరవనీయులైనటువంటి హైదరాబాద్ నగర కమిషనర్ మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సివి ఆనంద్ గారు, విక్రమ్ సింగ్ మాన్ గారు, మరియు హైదరాబాద్ నగర పోలీసు అధికారులు, సిబ్బంది అందరికీ నమస్కారం. 2018వ సంవత్సరంలో డిసెంబర్ మాసంలో ఈ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు ఎన్నికలు జరుగుతున్న సమయం, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయం. అప్పుడు కాలేరు వెంకటేష్ గారు ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేస్తున్నారు, ఎమ్మెల్యే కాంటెస్ట్గా. ఆ టైంలో ఇది జరిగింది. 2015 ఎస్టిమేట్స్ ప్రకారం ఇది చేస్తే డబ్బులు సరిపోలేదు కాబట్టి ఇంకా చాలా కాంపోనెంట్స్ హౌసింగ్ కార్పొరేషన్ వైపు నుంచి పూర్తి చేయలేకపోయినాము. హైదరాబాద్ కమిషనర్ గారు వారి నిధుల నుండి కేటాయించి ఈ భవనం పూర్తి చేయడానికి సహకరించారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లేకపోతే అసంపూర్తిగా మిగిలిపోయే భవనాన్ని వారు డబ్బులు ఇచ్చి, నిధులు ఇచ్చి కంప్లీట్ చేయడానికి సహకరించారు. అట్లాగే హౌసింగ్ కార్పొరేషన్ ఇంజనీర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఆఫీస్లో కూర్చోనబోయి డాక్టర్ బాలస్వామి గారు మంచిగా మీకు అందరికీ ఇప్పుడు ఒక విజ్ఞప్తి చేశారు. అందరికీ లోకల్ ఎమ్మెల్యే వెంకటేష్ గారు, కార్పొరేటర్ విజయ్ గారు, పెద్దలు అంబర్పేట ఈ ప్రాంతానికి కింగ్ మన హనుమంతరావు గారు, మా తోటి ఇతర మీడియా మిత్రులు,
తోటి పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఎన్నో రోజుల నుండి వేచి చూస్తున్న ఈ ఇనాగ్రేషన్ ఈరోజు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను రెండోసారి ఇక్కడ బాధ్యతలు తీసుకున్న తర్వాత అప్పుడు గణేష్ నిమజ్జనం సమయం అందరినీ కలవడానికి, ఇక్కడ ఈ జోన్ ఆఫీసర్స్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను. వస్తే అప్పుడు ఈ బిల్డింగ్ చూపించారు. సార్ ఇట్లా కట్టేసి ఉంది, ఫర్నిచర్ లేదు, కొన్ని ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఒక 15-20 లక్షలు అవుతాయని చెప్తే నేను వెళ్ళి మళ్ళీ ఆఫీస్లో కనుక్కున్నాను. వెల్ఫేర్ ఫండ్లో కేవలం 1 లక్ష రూపాయలు ఉన్నాయి. అరే ఇదేంట్రా హైదరాబాద్ సిటీ పోలీస్ పరిస్థితి ఈ విధంగా ఉందని అప్పుడే అదే సమయానికి మన ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు పర్మిషన్ కోసం వచ్చారు. సో వాళ్ళు ఎవ్రీ ఇయర్ మాకు ఏదో డొనేషన్ ఇస్తారు. సో నేను 15 లక్షల రూపాయలు మాకు కావాలి, ఈ జోన్ డీసీపీ ఆఫీస్ మేము కంప్లీట్ చేయాలి, దయచేసి మీరు ఒక చెక్ రాసి ఇవ్వండి, మేము ఆ ఫర్నిచర్ ఇదంతా కొనుక్కొని ప్రారంభిస్తామంటే వాళ్ళు ఇచ్చారు. అది కూడా అన్నీ తయారు చేసుకొని దాదాపు 2 నెలల నుండి ఇనాగ్రేషన్, మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా సమయం ఏమైనా ఇస్తారు అని చూసాము. మరి పొన్నం ప్రభాకర్ గారు నిన్న రిక్వెస్ట్ చేస్తే వారు ఇమీడియట్గా అంగీకరించి ఈరోజు ప్రారంభానికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ ఫైనల్గా ఈ డీసీపీ ఈ జోన్ ఆఫీస్ స్టార్ట్ అయ్యింది. రేపటి నుండి ఇక్కడ నుండే వారు ఈ జోన్ డీసీపీ బాలస్వామి గారు వాళ్ళ విధుల్ని నిర్వర్తిస్తారు. దీనికి పెద్ద చరిత్ర ఉంది. ఈ జోన్కి ముందు హైదరాబాద్ సిటీలో 2 జోన్లు ఉండేది. ఈస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్ కార్యాలయాన్ని ప్రారంభించుకున్న ఈ సందర్భంలో నాతో పాటు పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు, అదేవిధంగా సిపి ఆనంద్ గారు, గౌరవ మా అందరికీ సీనియర్ నాయకుడైన హనుమంతరావు గారు, కార్పొరేటర్ విజయ్ కుమార్ గారు, విక్రమ్ సింగ్ మాన్ గారు, అదేవిధంగా రమేష్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న డీసీపీలు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి పోలీసు అధికారులు, అంబర్పేట పెద్దలు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు ఈ కార్యాలయం నిర్మాణానికి కృషి చేసిన వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా భవిష్యత్తు నిర్మాణానికి సంబంధించి నరసయ్య గారు కోరినట్టుగా లేదా గౌరవ శాసనసభ్యుడు కోరినట్టుగా దీన్ని పూర్తిగా మిగిలిపోయినటువంటి అన్ని పనులు చేయడానికి సంబంధించిన విషయంలో కూడా మంత్రిగా సహకరిస్తారనే మాట మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఫైర్ స్టేషన్కి సంబంధించి ఇక్కడనే స్థలం వేయడానికి కొంత ఫైర్ స్టేషన్కి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసే విధంగా పోలీసులు సహకరించే కార్యక్రమం తీసుకున్నాం. దాన్ని మీరు సమన్వయం చేసి ఫైర్ స్టేషన్కి సంబంధించిన ఇబ్బందిని తొలగించే కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతూ, మీరు అన్నట్టుగా మరి ఆఫీడ్స్ పోవడము రిజిస్ట్రేషన్ కొరకు, దాని తర్వాత మిగతా మున్సిపల్కి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ దోమలు కూడా